ప్రేక్షకులకు నమస్కారం. నవంబర్ 12, 13 తారీఖుల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టు జీవి సత్యనారాయణ గారు స్టాక్ మార్కెట్ ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ మీద వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ల్యాప్టాప్ లేదా పర్సనల్ కంప్యూటర్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఉపయోగపడుతుంది. మరిన్ని వివరాల కొరకు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకోగలరు. సత్యాన గారు, మళ్ళీ ఈ ఐపీఓల సీజన్ స్టార్ట్ అయిందంటారా? ఎందుకంటే 2021లో ఉన్నంత ఐపీఓల వేవ్ 2022లో ఎక్కడా కనిపించలేదు. అంటే నేను అనుకుంటున్నాను ఎల్ఐసి ఐపీఓ ఇచ్చిన షాక్ వల్ల ఆ వేవ్ అనేది తగ్గిందేమో అనుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు మార్కెట్లు కూడా ఆల్మోస్ట్ సెన్సెక్స్ 60,000 టచ్ అయిపోయింది, నిఫ్టీ కూడా 18,000కి చాలా దగ్గరలో ఉంది. సో మార్కెట్లు మళ్ళీ ఆల్ టైమ్ హైక్ వచ్చిన సందర్భంగా ఐపీఓలు స్టార్ట్ అయ్యాయంటారా? ఏంటి అసలు ఏ కంపెనీస్ నవంబర్ 1 నుంచి మనకు ఐపీఓలకు వస్తున్నాయంటారు? అవును, ఇది మీరు అన్నట్టు ఎప్పుడైనా కానీ మార్కెట్లు బాగా ఉన్నప్పుడే ఈ ఐపీఓలు కూడా వస్తాయి. మామూలుగా మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు, లేకపోతే అంటే అంత స్టెబిలిటీ లేనప్పుడు, సెన్సెక్స్ మీరు అన్నట్టు అంతకుముందు ఆల్ టైమ్ హై నుంచి బాగా ఫాల్ అవ్వటం, ఎఫ్ఐఎల్ అమ్మటం, అప్పుడు ఐపీఓలు కూడా రావు. ఎందుకంటే ఐపీఓలు వచ్చినా సబ్స్క్రైబ్ కావు. మళ్ళీ ఇప్పుడు మీరు అన్నట్టు 60,000 దాటింది సెన్సెక్స్. ఎప్పుడైతే నిఫ్టీ 18,000కి దగ్గరలో ఉందో, బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ 40,000 పైన ఉంది. ఇవన్నీ అయ్యేటప్పటికి మళ్ళీ ఎవరైతే ఐపీఓకి వద్దామని అనుకున్నారో మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వచ్చేస్తారు. అంటే అంతకుముందే సెబీకి ఫైల్ చేయటం, సెబీ నుంచి అప్రూవల్ తీసుకోవటం, సెబీ నుంచి అప్రూవల్ తీసుకున్నాక మళ్ళీ రెడీగా ఉండటం అనమాట. అంటే ఆ ఆపర్చునిటీ కోసం అనుకోండి, మార్కెట్ యొక్క సినారియో, మార్కెట్ యొక్క సెంటిమెంటు, మార్కెట్ యొక్క ఏదైతే పాజిటివ్ ట్రెండ్లో ఉన్నప్పుడు కొంచెం ప్రీమియం ఎక్కువ వస్తుంది, ఫండ్స్ కూడా అంటే సబ్స్క్రిప్షన్ అంటాం. అందుకని వాళ్ళు మీరు అన్నట్టు వస్తుంది. ఇప్పుడు ఈ వారం 4 ఇష్యూలు దాకా ఉన్నాయి. మనం ఒక్కొక్క ఇష్యూ గురించి, ఇంకా రాబోయే ఇష్యూలు చాలా ఉన్నాయి. మీరు అన్నట్టు ఎల్ఐసి తర్వాత కొంచెం పెద్దగా లేవు. ఎందుకంటే ఆ ఎల్ఐసి ఎప్పుడైతే బాగా ప్రీమియం కలెక్ట్ చేసిందో, రేట్ ఎప్పుడైతే బాగా ఫాల్ అయిపోయిందో, ఇక వేరే కొత్త ఐపీఓ వాళ్ళకి కూడా భయం అవుతుంది. చాలామంది వెనకాడతారు. ఎందుకంటే ఏమో మళ్ళీ మనం కూడా వెనక్కి అయిపోద్దేమో, ఇష్యూ ప్రైస్ కంటే తక్కువ అయిపోద్దేమో, ఫండ్స్ కనుక మళ్ళీ గుడ్ విల్ బ్రాండ్ డ్యామేజ్ అయిద్దేమో, వెయిట్ చేద్దాంలే అని ఉంటారు. ఇప్పుడు మళ్ళీ కొంచెం 60,000 దాటింది కాబట్టి, మళ్ళీ మార్కెట్ పచ్చగా ఉంది కాబట్టి మళ్ళీ స్టార్ట్ అయింది. అది ఓకే మీరు అన్నది. సో ఫస్ట్ కంపెనీగా ఈ మైక్రో ఫైనాన్స్కి సంబంధించి ఫ్యూజన్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఏంటి అసలు ఈ కంపెనీ సర్వీసెస్ ఏంటి, అసలు ప్రోడక్ట్స్ ఏంటి, అసలు దీని లాట్ సైజ్ ఎంత, ఏ డేట్ నుంచి ఏ టైం వరకు ఇది ఐపీఓ ఉండబోతుంది అంటారు? ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్ అని ఒక ఇప్పుడు ఐపీఓకి వస్తుంది. అదేంటిది అంటే పేరులోనే ఉంది, మైక్రో ఫైనాన్స్. అంటే మామూలు చిన్న బిజినెస్ చేసే వాళ్ళకి వీళ్ళు వడ్డీలకి అంతే సింపుల్గా. వీళ్ళకి అంటే మంచి నెట్వర్క్ ఉంది, ఆల్రెడీ వీళ్ళు చేస్తూ ఉన్నారు. వీళ్ళు జూను మొన్న 2022కి వీళ్ళకి ఏయుఎం అనమాట, అంటే ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటారు. వీళ్ళకి మొత్తం ఇప్పటి వరకు ఉన్నది ఏంటిదంటే ఆల్ ఓవర్ వీళ్ళకి 2.90 మిలియన్ యాక్టివ్ బారోయర్స్, అంటే అప్పు తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. వీళ్ళకి 966 బ్రాంచీలు ఉన్నాయి, 9,262 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, 377 డిస్ట్రిక్ట్స్లో ఉన్నారు, 19 రాష్ట్రాల్లో ఉన్నది. మొన్న జూన్ 30కి డేటా అనమాట. అంటే జూన్ 30 వరకు డేటా ఏంటిదంటే వీళ్ళు 966 బ్రాంచీలతోటి, 262 పర్మనెంట్ ఎంప్లాయీస్ తోటి, 377 జిల్లాల్లో, 19 రాష్ట్రాల్లో వీళ్ళకి నెట్వర్క్ ఉంది. వీళ్ళకి 2.90 మిలియన్ కస్టమర్స్ ఉన్నారు. వీళ్ళంతా ఇది పర్లేదు మంచిగా నడుస్తుంది అనేది వాళ్ళు చెప్పటం. వీళ్ళు చిన్న మొత్తాలు లోన్లు ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళు మొన్న మార్చి 2022కి డేటా ఇవ్వటం జరిగింది. వీళ్ళు సుమారుగా ఇప్పటి వరకు అంటే 73,890.23 మిలియన్లు ఏఈఎం అంటారు, ఎసెట్ అండర్ మేనేజ్మెంట్. అంటే వీళ్ళ దగ్గర అంత ఫండ్ రన్ అవుతుందని అర్థము. తర్వాత వీళ్ళు ఓవరాల్గా వీళ్ళు అంటే పాన్ ఇండియా కిందకి వస్తుంది ఇది.
వీళ్ళు వీళ్ళకంటే స్ట్రాంగ్ రూరల్ ఫోకస్ ఉందని చెప్తున్నారు వీళ్ళు. తర్వాత ఇప్పుడు డైవర్సిఫై చేద్దామనేది ఒకటి. తర్వాత వీళ్ళు ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ఇవ్వడం జరిగింది. రెవెన్యూ మార్చి 31కి 873 కోట్లు చూపిస్తున్నారు. మళ్ళీ మొన్న 2022 అంటే మార్చికి 1201 కోట్లు ప్రాఫిట్ చూపిస్తున్నారు. మళ్ళీ హాఫ్ ఇయర్లీ కూడా రిజల్ట్స్ మన జూన్ ఫస్ట్ క్వార్టర్ వచ్చినాయి. సెకండ్ క్వార్టర్ అప్డేట్ కాలేదు. అంటే ఆల్రెడీ అప్పటికి సెబీ ఫైల్ చేయటం, సెబీ నుంచి అప్రూవల్ రావటం, వాళ్ళు జూన్ 30 ఫస్ట్ క్వార్టర్ ఉంది, అది 360 కోట్లు చూపిస్తున్నారు. తర్వాత వీళ్ళు ఇప్పుడు ఆఫర్ ఫర్ సేల్ కింద వీళ్ళు అమ్మటం జరుగుతుంది. అయితే ఫేస్ వాల్యూ 10 రూపాయలు దీని యొక్క ఇష్యూ సైజు. అంటే 10 రూపాయల ఫేస్ వాల్యూ 350 నుంచి 368 రూపాయలు ప్రైస్ రేంజ్ అంట. 350 368 అంటే ఓవర్ సబ్స్క్రిప్షన్ కనుక బాగా అయితే 368కి ఇస్తారు. ఏం మామూలుగా అయితే మాత్రం 350కి ఇస్తారు. 10 రూపాయల షేరు 368కి అట్లా ఇస్తారు. మినిమం 40 షేర్ సప్లై చేయాలి. వీళ్ళు 1103.99 కోట్లకి ఇప్పుడు ఇష్యూ వస్తుంది. తర్వాత ఇప్పుడు ఫ్రెష్ ఇష్యూ వచ్చి వీళ్ళది ఇది 600 కోట్లు. ఆఫర్ ఫర్ సేల్ వచ్చి మిగిలిన పోర్షన్ అనమాట. దీన్ని బుక్ బిల్ట్ ఇష్యూ అంటారు. బుక్ బిల్ట్ ఇష్యూ అంటే ఈ 368 రూపాయల ధర ఏదైతే ఉందో ఈ రిజిస్ట్రారు, బ్యాంకరు, లీడ్ మేనేజర్సు, కంపెనీ ప్రమోటర్సు, కంపెనీ ఏదైతే డైరెక్టర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూర్చొని మార్కెట్లో ఏవేవైతే కాంపిటీషన్ ఉన్న ఫైనాన్స్ కంపెనీలు ఉంటాయో వాటికి తగ్గట్టుగా ఇది ఎంత సంపాదిస్తుంది, ఎంత ధర నిర్ణయించాలి అని ఆ ధర నిర్ణయించే ప్రొసీజర్ని బుక్ బిల్ట్ ఇష్యూ అంటారు. ఇది తర్వాత ఇది ఎన్ఎస్సి బిఎస్సిలో లిస్ట్ అవుతుంది. తర్వాత క్యూఐబి పోర్షన్ వచ్చి మోర్ దాన్ 50% కంటే అంటే 50% వరకు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్కి వాటికి అలాట్ చేస్తారు. క్యూఐబీస్ అంటారు వాళ్ళు, అది 50%. హెచ్ఎన్ఐలకి వచ్చి 15%. అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటారు. 2 లక్షల పైన అప్లై చేసే వాళ్ళందరికీ కూడా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటారు. వాళ్ళకి 15%. మ్యూచువల్ ఫండ్స్ 50%, 15% హెచ్ఎన్ఐలు, మిగిలిన 35% రిటైల్ పొజిషన్. ఇది వీళ్ళ యొక్క అనమాట. అయిన తర్వాత వీళ్ళు సచిదేవ్ అని ఆయన ప్రమోటరు, దేవేష్ సచిదేవ్ ఆయన, వాళ్ళు క్రియేట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్యూషన్ ఎల్ఎల్సి క్రియేషన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్యూషన్ అంటే దాని పేరుతోటే ఉంటాయి అన్నట్టు. ఎల్ఎల్సి అండ్ హనీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళు ప్రమోటర్స్ అనమాట. వీళ్ళు దీనికి సంబంధించింది. నవంబర్ 2వ తారీఖు ఓపెనింగ్, ఐపీఓ ఓపెనింగ్, నవంబర్ 2 ఇష్యూ ఓపెన్, 4 క్లోజ్. కానీ ఏదైనా ఐపీఓ 3 వర్కింగ్ డేస్ ఉంటుంది. శని ఆదివారం సెలవు వస్తే 5 రోజులు ఉంటుంది. 3 వర్కింగ్ డేసే కానీ 5 రోజులు ఎప్పుడు అంటే శని ఆదివారాలు వచ్చినప్పుడే. ఇప్పుడు ఇది 2వ తారీఖు ఓపెన్ అవుతుంది. 2, 3, 4కి క్లోజ్ అవుతుంది. 4వ తారీఖు బేస్ ఆఫ్ అలాట్మెంట్ 10వ తారీఖు ఇస్తారు. అంటే 4వ తారీఖు ఇష్యూ అయిపోతుంది, 10వ తారీఖు అలాట్మెంట్ చేస్తారు. తర్వాత రిఫండ్స్ వచ్చి 11వ తారీఖు వస్తాయి, ఒకరోజు నెక్స్ట్ డే. మళ్ళీ డిమ్యాట్లోకి 14వ తారీఖు క్రియేట్ అయిపోతాయి, 15వ తారీఖు లిస్ట్ అవుతుంది. ఇక తర్వాత ఇది ఒక లాట్ అంటారు. లాట్ 40 షేర్లు లాటు 14,720 రూపాయలు ఒక లాట్ పెట్టి ఇన్వెస్ట్మెంట్. 14,000 మల్టిపుల్స్ అంటే 40, 80, 120, 160 అట్లా అప్లై చేయాలి. లాటు ఇంటూ అంటే ఒక లాటు 40, 2 లాట్లు, 3 లాట్లు 40, 80 అట్లా అప్లై చేయాల్సి ఉంటుంది ఐపీఓలో. తర్వాత మ్యాక్సిమం లాట్లు వచ్చి 13 లాట్లు, 520 షేర్లు, 14,720, 1,91,360 టోటల్ అమౌంట్. ఇది రిటైల్ పొజిషన్. హెచ్ఎన్ఐ పొజిషన్ వచ్చి మినిమం 14 లాట్లు. ఎప్పుడైతే 13 లాట్లు స్మాల్ కట్ అయిపోద్దో 14 లాట్స్ నుంచి హెచ్ఎన్ఐల కిందకి వస్తుంది. హెచ్ఎన్ఐ అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్, 2 లక్షల పైన అప్లై చేసేవాళ్ళు. 560 షేర్లు మినిమము, 2,60,80 రూపాయలు మినిమం అమౌంట్. మ్యాక్సిమం అమౌంట్ వాళ్ళకు వచ్చి 68 లాట్లు, 2,720 షేర్లు, 10,960,000 రూపాయలు టోటల్ అమౌంట్. ఇక తర్వాత 85.57% ప్రీ ఇష్యూ అంటే ఇష్యూ ఇవ్వకముందు ప్రమోటర్ స్టేక్ ఏదైతే ఉందో 85.57% ఉంది. ఇక తర్వాత నెక్స్ట్ దీనికి రేటింగ్ అని ఉంటుంది. ఈ రేటింగ్ ఏదైతే ఉందో 3.8గా చూపిస్తుంది. అంటే పర్వాలేదు అన్నట్టుగా మనం జనరల్గా 4, 5 చూస్తాం, కొన్నిటికి 6 కూడా ఉంటుంది. అది ఇంకా మంచిది అన్నట్టు. ఇది సింపుల్గా. అయితే ఇక దీని యొక్క
వెబ్సైట్కి వెళ్తున్నాం. వెబ్సైట్కి వెళ్తే ఏముందో చూద్దాం. వెబ్సైట్లో ఏముంటుంది అంటే జనరల్గా కంపెనీ యొక్క ఎక్కడుంది, ఏముంది, ఎవరెవరు, ఉదాహరణకి ఇక్కడ వీళ్ళకి సేమ్ అదే 966 బ్రాంచులు ఉన్నట్టు, 377 డిస్టిక్లలో ఉన్నట్టు, 19 స్టేట్లు, 2.8 ఇవే అనమాట. ఇవి మనం జనరల్గా మనం ఆ వెబ్సైట్కి వెళ్ళి చూసినప్పుడు ఏమైందంటే ప్రమోటర్ ఎవరు, ఆయన ఎక్స్పీరియన్స్ ఏంది, ఎన్నేళ్ళ నుంచి కంపెనీ ఉంది, ఎక్కడెక్కడ ఉంది, ఇది ఏ విధంగా పనిచేస్తుంది, ఏం చేస్తుంది, ఎవరెవరికి ఇచ్చారు, ఎలాంటి వారికి ఇస్తారు, అవి ఎలా అంటే రాని బాకీలు మొండి పద్ధతులు ఉంటాయి, అవి ఎలా వీళ్ళు తట్టుకొని నిలబడతారు, ఇవన్నిటి మీద మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఇది సింపుల్గా దీని యొక్క ఇన్ఫర్మేషన్. అయితే ఒక విషయం స్పష్టంగా చెప్పండి, ఏ కంపెనీ ఐపీఓ అయినా సరే, అంటే కొన్ని కంపెనీలు కొంచెం అటు ఇటుగా ఉంటాయి, ఐపీఓ వచ్చినప్పుడు లాట్లో తీసుకోవడం బెటర్ అంటారా, లేదంటే ఒక 2-3 నెలలకు, లేదంటే ఒక 6 నెలలకు సెకండరీ మార్కెట్లో కొనుక్కోవడం బెటర్ అంటారా? ఓకే, మీరు అన్నట్టు సీజన్లో ఇట్లా ఐపీఓలు మీరు అన్నట్టు గత అనుభవంలో పేటిఎం లాంటివి, జొమాటో లాంటివి ఇన్వెస్టర్లకి పెద్ద అనుభవాన్ని మిగిలింది. అవునవునవును. ఈ మధ్య నైకా కూడా అలానే చేసింది. నైకా ఒకటి, ఇంకా ఎల్ఐసి ఒకటి. అంటే ఏమనిపిస్తుంది అంటే ఎంత మంచి కంపెనీ అయినా కానీ ఇలా జరిగినప్పుడు ఐపీఓల్లో దాని మీద మీరు అన్నట్టు కాన్ఫిడెన్స్ తగ్గిపోవటం. రెండోది మీరు అన్నట్టు అసలు మీరు అన్నది మంచి క్వశ్చన్. ఎలాంటి క్వశ్చన్ అంటే సీజన్ అప్పుడు ఐపీఓలు వస్తాయి, అప్పుడు అందరూ అప్లై చేస్తారు, ఓవర్ సబ్స్క్రిప్షన్ బాగా అవుతుంది, మార్కెట్ అప్పుడు పీక్లో ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే మార్కెట్ బాగా పడిపోద్దో దాంతోపాటు ఇవి కూడా పడిపోతాయి. ఈ పడిపోయే బదులు మనం ఏం చేయాలంటే ఐపీఓ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఐపీఓ ఏదైతే ఆ సెక్టార్ కానీ ఆ ప్రోడక్ట్ కానీ మార్కెట్లో డిమాండ్ ఉంటుందా లేదా అనేది చూసుకొని, ఈ రేటింగ్ చూసుకొని, ఆ ప్రైస్ వాల్యూ ఉందా లేదో చూసుకొని, మీరు అన్నట్టు అసలు ఫస్ట్ ఐపీఓ అప్లై చేయొద్దు, అసలు మెదలుకుంటుండి 3 నెలలు 6 నెలల తర్వాత సెకండరీ మార్కెట్లో ఈ రిజల్ట్స్ వస్తాయి. ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చినప్పుడు వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే జనరల్గా మీరు అన్నది 100% అనమాట, వ్యాలిడ్ పాయింట్, మంచి పాయింట్. ఈ ఐపీఓలు అప్పుడు ఏం చేస్తారంటే ఓన్ హడావిడి ఉంటుంది, మీడియా హడావిడి ఉంటుంది, బయట ఎక్కడ చూసినా సరే దాని గురించి ఏదో ఉంటుంది, మాటలు ఉంటాయి. ఈ ప్రొజెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా మేము అంత చేస్తాం ఇంత చేస్తాం అంటాం, కానీ రియల్గా వస్తుందా రాదా అని తెలియదు. రియల్గా ఈ ప్రొజెక్షన్స్కి అనుకూలంగా వచ్చి ఉన్నదనుకోండి, ఓకే. సపోజ్ ఈ ప్రొజెక్షన్స్ చూపించి తర్వాత అయిందనుకోండి, ఇన్వెస్టర్స్కి దొరికిపోతారు. కాబట్టి ఐపీఓ తెలుసుకోవాలి. మీరు అన్నట్టు తెలుసుకొని ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు వచ్చింది నవంబర్కి, ఇప్పుడు అంటే నవంబర్ అయిపోయింది, డిసెంబరు, జనవరిలో రిజల్ట్స్ వస్తాయి, ఇదే ఇష్యూ. లేదు మార్చి యాన్యువల్ రిజల్ట్స్ వస్తాయి. ఈయన అంతకుముందు ప్రొజెక్షన్స్ ఏం చెప్పిండు, అంతకుముందు ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వచ్చింది, దాన్ని బట్టి ఈ కాంపిటీటర్స్ చేసి బేరీజ్ చేసుకుని అప్పుడు చేయటం అసలు రియల్ అనమాట. అయితే చాలామందికి ఏముంటుందంటే కొన్ని ఏవో బాగా పెరిగినాయి అని, కొన్ని ఏవో అంటే ఓవర్ సబ్స్క్రిప్షన్ ద్వారా ఇన్ని రెట్లు అయింది, అన్ని రెట్లు అయింది అనేది ఉంటుంది. ఇప్పుడు సపోజు అంటే కొన్ని ఉన్నాయి మీరు అన్నట్టు, ఇప్పుడు పతంజలి, విల్మార్ ఉంది, ఇష్యూ టైంలో ఏం లేదు, ఇష్యూ బిలో పార్ కూడా వచ్చింది, కానీ మళ్ళీ ఒక్కసారికి ఇక ఆ రేటు రాలే, ఇక అంటే అంత పైకి వెళ్ళిపోయినాయి. మనం కొంచెం ఆలోచించి ఇన్వెస్ట్ చేయాలి ఇట్లాంటివి. సో మొత్తంగా చూస్తే ఒక క్వార్టర్ గడిచాక ఆ తర్వాత మార్కెట్ వాలటాలిటీని బట్టి అది ఏ విధంగా మూవ్ అవుతుంది, ఏ విధంగా కింద మీద పడుతుంది, అవన్నీ చూసుకొని సెకండరీ మార్కెట్లో కొనుక్కుంటే కొంత బెటర్మెంట్ ఉండే అవకాశం ఉందంటారు. లేదు అనుకుంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఓకే అనిపిస్తే చిన్న మొత్తంలో ఒక లాటు, ఫస్ట్ లాట్ మళ్ళీ ఫస్ట్ హై రేంజ్ చేయకుండా మినిమం లాటు, మినిమం షేర్స్ అప్లై చేస్తే వచ్చింది అంటే పెద్ద మొత్తం కాదు, 15,000 చిన్న మొత్తం, 15,000 14,000 రైట్. అంటే ఒకవేళ ఏం జరుగుద్ది, లాభం వచ్చిందా దీనికి వస్తుంది, ఒకవేళ తగ్గిన 15,000 మీద పెద్దగా ఇంపాక్ట్ అనిపించదు, రైట్. అది ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సత్యాన గారు. రేపు నవంబర్ మొదటి వారంలో రాబోతున్న మైక్రో ఫైనాన్స్కి సంబంధించి ఆ ఫ్యూజన్కి సంబంధించిన ఐపీఓ అనాలిసిస్ గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.